లివ్ లైక్ ఏ డాగ్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, విన్నారా మీరు? అంటే కుక్కలా బతకాలి బతికితే అని దాని అర్థం. అదేంటే మనం ఇంతకాలం కుక్క పేరుతో తిట్లే ఉన్నాయనుకున్నాం కదా. కుక్క బుద్ధి, కుక్కతో ఒక వంకర, కుక్క బతుకు ఇలా తిడతాం కదా. మరి ఇప్పుడేంటి సడన్ గా కుక్కలా బతకాలంటున్నారు? ఎందుకని? అంటే పెంపుడు కుక్కలా బతకాలా? ఎవరో ఒకళ్ళు పెంచుకుంటారనే కాదు. కుక్క పెంపుడుదా స్ట్రేడాగా అనేది కాదు పాయింట్. నేచర్ అనేది ఇంపార్టెంట్. నేచర్ అంటే మనస్తత్వం, ఆలోచన, ధోరణి. అవునా? కుక్కలో అంత స్పెషాలిటీ ఉందా? మనకు అర్థం కాలేదా, లేదంటే మనమే అర్థం చేసుకోలేకపోయామా? కారణం ఏదైనా కానీ ఇప్పుడు కుక్కలాగా బతకాలి, లివ్ లైక్ ఏ డాగ్ అని చెప్పడానికి ప్రత్యేకమైన థియరీలు, ఫిలాసఫీలు వచ్చినాయి. అవన్నీ ఏం చెప్తాయి, ఏం చేస్తాయో తెలుసా? ఆ థియరీలు, ఫిలాసఫీలు మనం ప్రశాంతంగా ఎలా బతకాలో, మోడర్న్ లైఫ్ లో ఎదురవుతున్న ఛాలెంజెస్ ని ఎలా ఫేస్ చేయాలో మనకి చెప్తాయి. అంటే కుక్కలా ఆలోచిస్తే, బతికితే గనక చాలా ప్రెజర్స్ నుంచి, టెన్షన్స్ నుంచి బయటపడొచ్చు, నీ లైఫ్ స్టైల్ ని రీడిజైన్ చేసుకోవచ్చు అని చెప్తా ఉంటాయి ఈ థియరీలన్నీ. పైగా లివ్ లైక్ ఏ డాగ్ అనే ఫ్రేజ్ స్టోయిక్ ఫిలాసఫీలో కూడా ఒక భాగం. స్టోయిక్ ఫిలాసఫీ అంటే గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం మనం. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ లైఫ్ ని ఒకే రకంగా చూడడం, మానసికంగా బలంగా ఉండే తత్వం కదా స్టోయిక్. మరి అలా ఉండాలంటే కూడా కుక్కలా బతకాలా? ఇంతకీ కుక్క ఏం చెప్తోంది? ఎన్టీఆర్ చెప్పినట్టు మనుషులు కావాల్సింది మానవత్వం కాదు సానివి, కుక్క తత్వం. చూశారు కదా, మానవత్వంతో పాటు కుక్క తత్వం కూడా ఉండాల్సిందే అనిపించే ఆ స్పెషాలిటీస్ ఏంటో డీటెయిల్ గా చెక్ చేద్దామా? నేను ముందే చెప్తున్నా, కుక్కను పెంచే వాళ్ళకి ఆ కుక్క మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. దాని పేరు పెట్టి పిలుస్తారు. ఎవరన్నా మీ కుక్క అని కుక్కని కుక్క అంటే కుక్కని తిట్టినట్టు తిడతారు అన్న వాళ్ళని కదా. మీ కుక్కనే అది కుక్క కాదు, నా కొడుకు బడ్డీ. అలాంటి వాళ్ళు నన్ను క్షమించేసేయండి. ఎందుకంటే నేను డాగ్ నేచర్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను కుక్క అని వాడడం అనేది అనివార్యం, తప్పనిసరి ఇక్కడ కదా. ఇంతకీ లివ్ లైక్ ఏ డాగ్ అనేది మోడర్న్ లైఫ్ థియరీ ఎందుకు అయిపోయింది? స్టోయిక్ ఫిలాసఫీ ఎందుకు అయిపోయింది? అసలు స్టోయిక్ ఫిలాసఫీ అంటే ఒకసారి రీకలెక్ట్ చేస్తా. వాడుక భాషలో చెప్పాలంటే పాజిటివ్ జరిగినా, నెగిటివ్ జరిగినా, అనుకున్నది అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా పెద్దగా చెల్లించకుండా, ఆ మాటకు వస్తే పెద్దగా యాంటిసిపేషన్ ఏం లేకుండా, ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండా లైఫ్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవటం. పైగా ఇన్ అకార్డెన్స్ విత్ నేచర్ బతకటం. అంటే ప్రకృతి మనల్ని ఇలా డిజైన్ చేసింది అని అర్థం చేసుకుని లైఫ్ స్టైల్ ని డిజైన్ చేసుకోవటం స్టోయిక్ ఫిలాసఫీ. ఇదేమి కొత్త థియరీ కాదు. వేల ఏళ్ల నాడు ఎప్పుడు గ్రీస్ నాగరికత మొదలైనప్పుడే ఈ స్టోయిక్ ఫిలాసఫీ ఉంది. ఇప్పుడు మోడర్న్ లైఫ్ లో ఉరుగులు పరుగులు ఎక్కువై 30-40 ఏళ్లకే బతుకు చితికిపోతున్న టైంలో ఈ స్టోయిక్ ఫిలాసఫీ అనేది మళ్ళీ పాపులర్ అవుతోంది. అలాంటి ఫిలాసఫీకి కూడా లివ్ లైక్ ఏ డాగ్, కుక్కలా బతకడం, కుక్కలా ఆలోచించడం అనేది ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? అసలు కుక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఏ ప్రాణైనా సరే తనకంటే ఎక్కువ ఇష్టంగా తన కంపానియన్ ని ప్రేమించేది ఉందా అని అంటే గనక ఒకే ఒక్క సమాధానం ఉంది దానికి. అదేంటో తెలుసా? కుక్క. కుక్క తనని తాను ప్రేమించడం కంటే ఎక్కువగా తన స్నేహితుడినో, యజమానో, సహచరులో ఉంటారు కదా, ఏ పేరైనా పెట్టుకోండి, కంపానియన్, వాళ్ళని ఎక్కువ లవ్ చేస్తుందట. అంటే సెల్ఫ్లెస్ లవ్ ఈ నేచర్ లో చూపించే జీవి కుక్క. నీ పుల్లట్లు పెట్టు, నువ్వు మంచిగా కాదు మాస్టర్, దేవుడి. అందుకోసమే చాలా సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం, యజమాని కోసం కుక్కలు ప్రాణాలు కూడా ఫణంగా పెడుతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే, ప్రాణం పోతే పోయింది, ముందు ఆమె, అతను, యజమాని సేఫ్ గా ఉండాలి, యజమాని కోసం నేను సాక్రిఫైస్ చేయడానికి ఉన్నా అనే ఫీలింగ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఇది. అంతెందుకు కుటుంబ సభ్యులకి, రక్త సంబంధికులకి ఆ ఫీలింగ్ ఉండదు కదా. ఈ లెక్కన మనుషులతో పోలిస్తే కుక్క ఎంత బ్రహ్మాండమైన ఆలోచన ధోరణి ఉన్న జీవి. మనం కేవలం విశ్వాసం అనే చిన్న పేరు చెప్పి ఈ నేచర్ ని ఒక పదంలో ఇరికించేసాం. కానీ దాని లైఫ్ స్టైల్లో ఉన్న అద్భుతమైన ఎలిమెంట్స్ లో ఇది ఒకటి. మనల్ని అన్కండిషనల్ గా లవ్ చేసేది కుక్క మాత్రమే. ఇంకో విషయం తెలుసా మీకు? మనిషి కళ్ళల్లోకి చూసి మనసుని, మైండ్ ని చదవగలిగిన ఏకైక జీవి బహుశా కుక్క ఒక్కటే. పెంపుడు జంతువులు చాలా ఉంటాయి. కొందరు పిల్లులు పెంచుతుంటారు, రకరకాల చిలకల్ని, వాటిని వీటిని పెంచుతూ ఉంటారు కదా. అవన్నీ మనతో పాటు డాన్సులు చేస్తే మనం హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాయి, సాడ్ గా ఉన్నామంటే సైలెంట్ గా కూర్చుంటాయి కదా. వేరే కుక్క అయితే కనుక హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండటం మాత్రమే కాదు, సాడ్ గా ఉంటే చీర్ చేయడానికి ట్రై చేస్తుందట, అర్థం చేసుకుంటుందట. అరే వీడు ఎందుకో డల్ గా ఉన్నాడు, సరే మూడ్ అవుట్ గా ఉన్నాడే, అరే అరే వీడిని ఎన్లైటన్ చేయడానికి ఏం చేయొచ్చు నేను అని ఆలోచిస్తుందట. కళ్ళల్లోకి చూడగానే మనం చెప్పకుండానే, మనం రియాక్ట్ కాకుండానే వీడి మూడ్ బాలేదు ఇప్పుడు అని అర్థం చేసుకోగలిగిన సెన్సిబిలిటీ ఉన్న ఏకైక జీవి బహుశా కుక్క ఒక్కటే. కుటుంబ సభ్యులకి, లైఫ్ పార్ట్నర్స్ కి అర్థం కాదు ఎదుటోళ్ళ మూడు ఎలా ఉంది అనేది. చెప్పినా తెలుసుకోలేని రండబండ మేడం పెరిగిపోయినారు ఇవాళ రేపట్లో. ఎదుటోళ్ళ ఎమోషన్స్ కి, సెన్సిబిలిటీస్ కి వాల్యూ ఇవ్వట్లేదు కదా. మరి అలాంటి వాళ్ళతో పోలిస్తే ఈ కుక్క నేచర్ అనేది ఎంత స్పెషల్ అనుకోవచ్చు. ఆ తర్వాత లైఫ్ స్టైల్ పరంగా లివ్ లైక్ ఏ డాగ్ అనేది ఎందుకు ప్రయారిటైజ్ అవుతుందో చెప్పడానికి 3-4 రీజన్స్ ఉన్నాయి. మీకు తెలుసా? స్టోయిక్ ఫిలాసఫీలో అయినా, మోడర్న్ ఫిట్నెస్ రెజిమ్ లో అయినా, లేదంటే బీపీలు, షుగర్లో వచ్చేసిన తర్వాత లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరిగిపోయి అయినా కానీ, కారణాలు ఏవైనా కానీ, ఇవాళ రేపట్లో డైట్ చార్ట్
ఆహారపు అలవాట్లని రెగ్యులేట్ చేసుకోవాల్సిన పరిస్థితి 30s లో 20s లోనే వచ్చేస్తుంది కదా. అలాంటి వాళ్ళు కుక్కని ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్స్ అయినా డాక్టర్లు అయినా. ఎందుకని కుక్క ఎలాంటి అసంతృప్తి డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా రోజు ఒకటే ఫుడ్ పెట్టినా కానీ హ్యాపీగా తింటుందిట. తెలుసా మీకు? చాలా జంతువులు అలా తినలేవు. కుక్కకి ఇన్బిల్ట్ గా నేచర్ ఉంటుందిట. మనం ఇవాళ రేపట్లో చూస్తూ ఉంటాం, పెంపుడు కుక్కలకి అయితే పెడిగ్రీ పెడతా ఉంటారు, లేదు పల్లెల్లో స్ట్రే డాగ్స్ ఇంకో చోట పెంచేటట్టయితే వాటికి రోజు ఒకటే రకమైన ఆహారం ఇస్తూ ఉంటారు. వాటి కోసం ప్రత్యేకంగా వంటలు చేసి పెట్టరు కదా. పైగా బ్రీడెడ్ అయితే గనక ఇలా కుక్కుడు ఫుడ్ పెట్టకూడదు ఎక్కువగా అని కూడా చెప్తూ ఉంటారు కదా. అంటే ఒకే రకమైన ఫుడ్ తింటూ హ్యాపీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం అనే నేచర్ ఉన్న జీవుల్లో కుక్క అనేది ఫ్రంట్ లైనర్. మనిషితో ఎక్కువ అసోసియేషన్ ఉన్న జీవి కూడా అదే కదా. నాగరికత ఎవాల్వ్ అవుతున్న కొద్దీ మనతో పాటు ట్రావెల్ చేస్తున్న జీవి కూడా అదే కదా. అందుకని దాన్ని చూసి నేర్చుకోండి అని చెప్తూ ఉన్నారు. పైగా హెల్త్ పరంగా, ఫిట్నెస్ పరంగా, మోడర్న్ లివింగ్ పరంగా సాయంత్రం అయ్యేసరికి క్లాస్మేట్ కావాలి అనుకునే వాళ్ళు కూడా కుక్కను ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కుక్క వాటర్ తప్ప ఇంకేం తాగదు కదా. ఇది జోక్గా అనిపించినా కానీ సీరియస్ ఫ్యాక్ట్. పిల్లులు లాంటివి అయితే చూడండి రకరకాల లిక్విడ్స్ తాగుతాయి, కుక్క అట్లా తాగదు. ఓన్లీ వాటర్ మాత్రమే తాగుతూ ఉంటుంది. చూసారా? ఇది సరదాగా అనుకోండి. ఆ తర్వాత నేచర్లో వచ్చే మార్పుల్ని తొందరగా అవగాహన చేసుకునేది, అర్థం చేసుకునేది, ఏ చిన్న చేంజ్ వచ్చినా సౌండ్ వినపడినా కానీ గ్రహించి గ్రాస్ప్ చేసి రియాక్ట్ అయ్యే జీవి కుక్క. చాలా తక్కువ శబ్దం వచ్చే మార్పులను కూడా అది గుర్తుపడుతుంది. నేచర్ సడన్ గా మారిపోతూ ఉందనుకోండి, గాలి దిశ మారిందనుకోండి, అది టక్మని గుర్తిస్తుంది, అలర్ట్ చేస్తుంది. అంటే మొదట్లో చెప్పా కదా, లీవ్ ఇన్ అకార్డెన్స్ విత్ నేచర్ అని. ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో వచ్చే మార్పుల్ని గమనించి అవగాహన చేసుకుని బతకాలి అనే నేచర్ కి, ఫిలాసఫీకి తిరుగులేని నిదర్శనం, ప్రాక్టికల్ రుజువు కుక్క. ప్రకృతిని అర్థం చేసుకోలేక కదా ఇవాళ రేపట్లో మన ఫుడ్ విషయాల్లో కానీ, అలవాట్ల విషయాల్లో కానీ జీవితాలు దెబ్బతింటున్నాయి, ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి కదా. నేచర్ కి తగ్గట్టుగా బతకగలిగితే, ఉండగలిగితే మనిషి కుక్కలాగా బ్రహ్మాండంగా ఉండేవాడేమో కదా. ఆ తర్వాత ఇంకొకటి, కుక్క నేచర్ లో ఉండేది డిసప్పాయింట్మెంట్ ని ఎప్పుడూ దగ్గరికి రానివ్వదట. కుక్కలకి ఏం డిసప్పాయింట్మెంట్ ఉంటాయంటారా? పెంచుకునే కుక్కలు అయితే కనుక ముద్దు చేస్తాం, మీద ఎక్కించుకుంటాము. స్ట్రే డాగ్స్ ని కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటారు కదా. కొత్త కుక్కలు వచ్చి పీకుతా ఉంటాయి కదా. రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. ఒక్కొక్కసారి తాగడానికి, తినడానికి ఆహారం, నీళ్లు కూడా దొరకవు కదా. అయినా సరే సేమ్ స్పిరిట్ తో, సేమ్ మైండ్ సెట్ తో ఖచ్చితంగా దొరుకుతుంది అని పాజిటివ్ మూడ్ తో ఉండే జీవుల్లో కుక్కది ఫ్రంట్ లైన్. మళ్ళీ తెలుసా మీకు? ఎప్పుడు పాజిటివ్ స్పిరిటే ఉంటుందట. చాలా మంది రోడ్ల మీద తిరిగే స్ట్రే డాగ్స్ లో అబ్జర్వ్ చేస్తుంటాం. ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, దానికి సెల్ఫ్ హీలింగ్ ఎబిలిటీ, కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మొదట్లో కుంటుతో కనపడిన కుక్క 3-4 రోజులు అయ్యేసరికి ఆ కాలు మధ్యలో కింద పెడుతూ నడుస్తూ ఉంటుంది. వారం 10 రోజులు అయ్యేసరికి బిజినెస్ యాజ్ యూజువల్ అన్నట్టుగా తయారవుతుంది. చూసారా? ఇలాంటి ధోరణి వల్లే, పాజిటివ్ థింకింగ్ వల్లే దానికి సెల్ఫ్ హీలింగ్ ఎబిలిటీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ పరిణామ క్రమంలో డెవలప్ అయింది. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది, నేను చెప్తున్నది కాదు. అంటే పాజిటివ్ గా ఆలోచించగలిగితే గనక ఎలాంటి ఛాలెంజెస్ నైనా తట్టుకోవచ్చు అని చెప్పడానికి కుక్క ఒక లివింగ్ ఎగ్జాంపుల్. లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకోవడానికి, రెగ్యులేట్ చేసుకోవడానికి ఈ మధ్యన సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో లైఫ్ స్టైల్ డిజైనర్లు కొన్ని సూచనలు చెప్తా ఉన్నారు. అవేంటో తెలుసా? మీరు ఎవరితో అయితే బతుకుతారో వాళ్ళ సంతోషాల్లో మీ ఆనందాన్ని వెతుక్కోండి అంటూ ఉంటారు. మీకు అర్థమైందా పాయింట్? అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటే కనుక మనం ఆనందంగా ఉండాలి అనే నేచర్ సెల్ఫ్లెస్నెస్ కదా, అంటే స్వార్థం లేకపోవటం కదా. అలాంటి నేచర్ కుక్కలో ఉంటుంది. యజమాని హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, పెంచుకునే వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, అది కూడా హ్యాపీగా ఉంటుంది. దానికి ఏం పెద్ద వేరే రీజన్ ఏం అక్కర్లా. వాళ్ళు సరదాగా ఉంటే వాళ్ళతో పాటు గెంచుతూ ఉంటుంది. ఒకవేళ డల్గా ఉంటే కెన్ ఐ హెల్ప్ యూ అన్నట్టు వచ్చి పక్కన కూర్చుంటే చూడండి, దాని అర్థం అదే, చీరప్ 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 అని దాని బాడీ లాంగ్వేజ్ తో అది మనకి చెప్తా ఉంది. ఆ తర్వాత లైఫ్ స్టైల్ అన్నాం కదా, ఎలాగో ప్రియారిటైజ్ యువర్ స్లీప్ అని చెప్పడానికి కూడా కుక్క ఎగ్జాంపుల్. రోజులో అది ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు కానీ ఎంత టైం నిద్రపోతుంది అంటే మాత్రం 14 నుంచి 16 గంటలు ఉంటుంది దాని స్లీపింగ్ టైం కదా. అది కూడా ఒక వర్చ్యూనే అంటున్నారు, పాజిటివే అంటున్నారు. మనిషికి అంత అక్కర్లేకపోయినా కానీ కనీసం 7-8 గంటలన్నా ఉండాలి హీలింగ్ టైం బాడీకి అని ఇవాళ రేపట్లో డాక్టర్లు చెప్తున్న టైంలో లివ్ లైక్ ఏ డాగ్ అనేది హెల్త్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ పరంగా చూసినా కానీ మనకు కనపడుతున్న పాయింట్ కదా. అందుకోసమే ఇన్ని అడ్వాంటేజెస్ ఉండబట్టో, లేదంటే గనక లోన్లీనెస్, ప్రెషర్ పెరగడం వల్ల ఈ మధ్యన పెట్ కేరింగ్ నేచర్ అనేది పెరిగిందట. పెట్ అంటే ఆటోమేటిక్ గా అందులో 70-80% కుక్కలే ఉంటాయి కదా. పోస్ట్ కోవిడ్ సినారియోలో వరల్డ్ వైడ్ గా ఈ పెట్ కేరింగ్ నేచర్ కనీసం 40% పైగా పెరిగిందంటున్నారు. అది పర్సనల్ లైఫ్ ని రెగ్యులేట్ చేయడంతో పాటు ఆరోగ్యాన్ని, అన్నిటికీ మించి మెంటల్ హెల్త్ ని స్టెబిలైజ్ చేస్తా ఉంది అని చెప్పడం చూస్తా ఉంటే లివ్ లైక్ ఏ డాగ్ అనేది కేవలం ఒక ఇడియమో, ఫ్రేజో కాదు, లైఫ్ సైన్స్ అని అర్థమవుతోంది. అందుకోసమని కుక్కలా ఉండటాన్ని, కుక్కలా బతకటాన్ని, కుక్కలాగా విశ్వాసంతో, లవ్తో, కేర్తో, ఎఫెక్షన్తో ఉండటాన్ని అలవాటు చేసుకోగలిగితే మన లైఫ్లో వచ్చే చాలా ప్రాబ్లమ్స్కి రెమెడీ, విరుగుడు దొరికేసినట్టేమో కదా. మీరైతే ఏమంటారు? కుక్కలంటే మీకు కూడా ఇష్టమా? కుక్క తత్వాన్ని మీరు అర్థం చేసుకున్నారా? కామెంట్ చేయండి.
చేయండి, మాట్లాడుకుందాం. ఇది కుక్కకి సంబంధించిన విషయం కాదండోయ్, మన లైఫ్కి సంబంధించిన విషయం కదా.